సో మనకు ఈరోజు ఈవినింగ్ 6:30కి ఒక 2 అన్నోన్ పర్సన్స్ రోషన్ ట్రావెల్స్కి వచ్చి 2 టికెట్లు హైదరాబాద్ నుంచి రాయ్పూర్కి బుక్ చేసుకున్నారు. వాళ్ళు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ లగేజ్ చెక్ చేసినప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్గా సమ్ అమౌంట్ కనబడ్డది. దాన్ని చూసి వాళ్ళు సడన్గా ఆ మేనేజర్ పైన జహంగీర్ అనే పర్సన్ పైన కాల్పులు జరిపి బ్యాగ్స్ తీసుకొని పారిపోయారు. ఎవరు సార్ కాల్పులు జరిపింది ఎవరు? వాళ్ళని ఏమైనా పట్టుకున్నారా? అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళు ఇప్పటి వరకు పట్టుకోలేదు. మా ఈస్ట్ జోన్ పోలీస్ వాళ్ళు 4 టీంలు ఫామ్ చేశాము. హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అండ్ ఆల్ అదర్ జోనల్ పోలీస్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ వీ విల్ ట్రేస్ దెమ్. టికెట్ ఎక్కడికి బుక్ చేసుకున్నారు? ఎంతమంది బస్సులో ఉన్నారు సార్ ఘటన జరిగింది? హైదరాబాద్ నుంచి రాయ్పూర్కి 2 టికెట్లు బుక్ చేసుకున్నారు. సో సంఘటన జరిగినప్పుడు బస్సులో దాదాపు ఒక 7-8 మెంబర్స్ వరకు ఉన్నారు. అందులో బీదర్కి చెందినటువంటి 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. దే ఆర్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బస్ టు రాయ్పూర్ టు ఎగ్జిక్యూట్ సమ్ ఎన్బిడబ్ల్యూ. బీదర్ పోలీసులు వీళ్ళని ఏమైనా ఫాలో అవుతూ వచ్చారా సార్? నో 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 అట్లాంటిది ఏం జరగలేదు. వాళ్ళు వేరే పని మీద రాయ్పూర్ వెళ్తున్నారు. బట్ సడన్గా అనుకోని సంఘటన ఇది జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కూడా ట్రై చేశారు వాళ్ళని క్యాచ్ చేయడానికి. బట్ ఇట్ వాజ్ నాట్ అంటే బీదర్లో ఉదయం ఏటీఎం చోరీ జరిగింది, వాళ్ళే ఈ నిందితులుగా అనుమానం ఉందా సార్? మేబీ బట్ వీ కెనాట్ రూల్ అవుట్ దట్. అంటే ఎన్ని బ్యాగులు తీసుకొచ్చారు సార్? బ్యాగ్ టూ బ్యాగ్స్ దే ఆర్ క్యారింగ్. ఈ సీసీ ఫుటేజ్లో నమోదైనాయి సార్ విజువల్స్ కానీ? ఎస్ విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లో వచ్చినాయి. అవన్నీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, వీ విల్ డూ ఇట్. ఈయన గాయపడ్డ వ్యక్తి జహాంగీర్ పరిస్థితి ఏ విధంగా? గాయపడ్డ వ్యక్తి జహాంగీర్కి స్మాల్ సింపుల్ ఇంజరీస్ అయినవి. అతని పరిస్థితి ప్రస్తుతం మామూలుగా ఉంది. హీ సేఫ్ ఓన్లీ, నథింగ్. అయితే ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. 4 బృందాలను కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పారిపోయిన దొంగలని కూడా పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు కూడా రంగంలోకి దిగారని చెప్తున్నారు. అయితే అదే బస్సులో బీదర్కి చెందిన 2 కానిస్టేబుల్ ఉన్నారు. వారు కూడా రాయ్పూర్ వెళ్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేకుండా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 2 కాల్పులు జరిపిన వారు పారిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ టికెట్ బుక్ చేసుకొని రాయచూరు వెళ్ళడానికి ఇక్కడికి మినీ బస్ ఎక్కడానికి వచ్చారు. ఒక్కసారిగా జహాంగీర్ ఎవరైతే రోషన్ ట్రావెల్స్కి సంబంధించిన మేనేజర్ వారిని ప్రశ్నించడంతో ఆ బ్యాగ్లో క్యాష్ ఉందని చెప్పేసి అడగడంతో ఒక్కసారిగా వారి దగ్గర ఉన్న రివాల్వర్తోని జహాంగీర్పై కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు జహాంగీర్పై జరిపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జహాంగీర్ని హాస్పిటల్కి తరలించారు. ఆయన చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వీలైనంత త్వరగా ఈ నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పేసి కూడా ఈ జోన్ ప్రాంతంలో రోషన్ ట్రావెల్స్కి 2 అన్నోన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకు 2 టికెట్లు కావాలని రాయ్పూర్కి బుక్ చేసుకున్నారు. ఈ రాయ్పూర్కి ట్రావెల్ బస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి చిన్న బస్ ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జహాంగీర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసినప్పుడు కొంత క్యాష్ కనబడ్డది. క్యాష్ కనబడినప్పుడు ఇది ఏంటి అని అడిగినప్పుడు అతని మీద ఒక వెపన్ ఉపయోగించి ఫైర్ చేసి వాళ్ళు పారిపోయారు. వీఆర్ ఆన్ ద జాబ్. టీమ్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం. వాళ్ళు చూడ్డానికి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి బీదర్లో జరిగినటువంటి రాబరీ కేసులోనే నిందితుల్లాగా అనిపిస్తున్నారు. బట్ వీ విల్ వెరిఫై ఆఫ్టర్ డిటెక్షన్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి? ఓన్లీ 1 రౌండ్ ఇంజూరీ అయిన వ్యక్తి పరిస్థితి ఏ విధంగా? ఇంజురీ నార్మల్ సింపుల్ ఇంజురీ ఓన్లీ. హీ ఈజ్ సేఫ్ ఓన్లీ. హీ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ అట్ ఆస్ట్రా హాస్పిటల్. టికెట్ హైదరాబాద్ నుంచి రాయ్పూర్కి బుక్ చేసుకున్నారు. ఎంతమందికి? ఇద్దరు. బీదర్ పోలీసులు కూడా ఫాలో అవుతున్న వాళ్ళని అంటున్నారు సార్. యాక్సిడెంటల్లీ అందులో బీదర్కి సంబంధించినటువంటి 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సేమ్ ప్లేస్లో 2 ఎన్బిడబ్ల్యూకి ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళిద్దరు కూడా రాయ్పూర్ వెళ్తున్నారు. అదే బస్సులో వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఉన్నారు. బట్ వాళ్ళకు వీళ్ళే అఫెండర్స్ అని తెలియదు. సో దానివల్ల వేరే కేసులో వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు పట్టుకోలేకపోయారు. వీ విల్ బీ ఆన్ ద జాబ్ అండ్ వీ విల్ డిటెక్ట్. బ్యాగ్స్ తీసుకొని పారిపోయారు. యా సీసీటీవీ ఫుటేజ్ వచ్చాయి. అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా ఐడెంటిఫై చేసినాము. బట్ వాళ్ళ పేర్లు అనేది ఐడెంటిఫై చేయాలి. వీఆర్ ఆన్ ద జాబ్. ఇక్కడ అమిత్ కుమార్ అనే పేరుతోటి 2 టికెట్లు బుక్ చేశారు. అమిత్ కుమార్ని కూడా వెరిఫై చేస్తుంది. ఎస్ 4 teams already formed and task force is also working on that.
जहांगीर